హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. సో ఇవాళ మాకు డేట్ వచ్చేసి December 24th, అంటే క్రిస్మస్ ఈవ్. సో నేను ఇవాళ క్రిస్మస్ వ్లాగ్ షూట్ చేయబోతున్నాను అనమాట. సో ఇవాళ ఏం చేయబోతున్నాను, అసలు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను, క్రిస్మస్ ఈవ్ అంటే ఇవాళ నైట్ ఏం చేయబోతున్నాను, మొత్తం ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. సో క్రిస్మస్ ఈవ్కి ఏం చేస్తాను, క్రిస్మస్ మార్నింగ్ రోజు ఏం చేస్తాను చూద్దామా మరి. సో క్రిస్మస్ ఈవ్. సో మోస్ట్లీ నేను క్రిస్మస్ ఈవ్ అప్పుడు ఏం చేస్తాను అంటే మా ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్స్ అవి పర్చేస్ చేస్తాను అనమాట. బేసికలీ ఇప్పుడు కోవిడ్ కాబట్టి నేను బయటకు వెళ్ళలేక అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసాను. ఆల్మోస్ట్ గిఫ్ట్స్ అన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు నేను వాటికి గిఫ్ట్ ర్యాప్ చేయాలన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ గిఫ్ట్ ర్యాప్స్ ఆర్డర్ చేయడం మర్చిపోయాను. ఒకసారి ఇప్పుడు మనం బయటకు వెళ్ళి గిఫ్ట్ ర్యాప్స్ పర్చేస్ చేసి వద్దాము. అండ్ అలానే ఫ్యూ ఫుడ్ ఐటమ్స్ కూడా కావాలి, బికాజ్ రేపు ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. సో ఫుడ్ కుక్ చేయాలి కదా. సో ఈసారి అయితే కొంచెం కైండ్ ఆఫ్ అమెరికన్ అండ్ ఇండియన్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ఒకసారి ఇప్పుడు మనం బయటకు వెళ్ళి వీ హ్యావ్ టు బై గిఫ్ట్ ర్యాప్స్ అండ్ దెన్ ఫ్యూ ఫుడ్ ఐటమ్స్ అండ్ అలానే కొన్ని లైట్స్ పర్చేస్ చేయాల్సింది కూడా ఉందన్నమాట. ఇఫ్ పాసిబుల్ హోమ్ డిపోకి వెళ్తాను. ఇన్ కేస్ పాసిబుల్ అవ్వకపోతే కనుక లెట్స్ కమ్ బ్యాక్ హోమ్. సో నేనైతే రెడీ అయిపోయాను. యాక్చువల్లీ ఇప్పుడే పాకెట్ ఎక్ షూట్ అయిపోయింది అనమాట. ఐ గాట్ ఎ న్యూ డివైస్ ఫర్ క్రిస్మస్. యాక్చువల్లీ ఈజ్ ఇట్ అ గిఫ్ట్? నో, ఇట్స్ నాట్ అ గిఫ్ట్. నో, ఐ పర్చేస్డ్ ఇట్. సో గిఫ్ట్ కాదు. సో ఇప్పుడే కొత్త డివైస్ అన్బాక్సింగ్ చేశాను అనమాట. సో లెట్స్ గో అవుట్ నౌ. సో నేనైతే టార్గెట్ షాపింగ్ మాల్కి వచ్చాను. యాక్చువల్లీ ఏమైందంటే ఇవాళ క్రిస్మస్ ఈవ్ కదా, మాకు స్టోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. బట్ మేము ఆ విషయం మర్చిపోయాము అనమాట. ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ లైక్ వి స్టార్టెడ్ అరౌండ్ లైక్ 6 o'clock. స్టోర్స్ వచ్చేసి 7 o'clockకి క్లోజ్ అయిపోతాయి. అండ్ మేమేమో చాలా డిఫరెంట్ స్టోర్స్ కూడా వెళ్ళాల్సింది ఉంది. సో అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ అందరం స్ప్లిట్ అయిపోయామన్నమాట. లైక్ హాలోవీన్ అప్పుడు స్ప్లిట్ అయిపోయి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెం పర్చేస్ చేసుకొని వచ్చాము కదా. సేమ్ అలాగే ఇప్పుడు మేము ఒక 2 ఫ్రెండ్స్ ఇక్కడ టార్గెట్కి వచ్చాము. ఇంకొక 2 to 3 ఫ్రెండ్స్ డిఫరెంట్ స్టోర్కి వెళ్ళారు. అలా కొంతమంది కొన్ని స్టోర్స్కి వెళ్ళి ఐటమ్స్ అన్ని తీసుకురావచ్చు, టైం సరిపోతుందని అనుకున్నాను. సో మీకు నేను ఏం చెప్పాను, ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు గిఫ్ట్ ర్యాప్స్ పర్చేస్ చేయడానికి వస్తున్నానని చెప్పాను కదా. సో మీరు ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను, డ్రెస్సెస్ పర్చేస్ చేసుకుంటున్నాను అనమాట. ఏంటో అసలు నాకు స్టోర్‌లోకి వచ్చే వరకు డ్రెస్ పర్చేస్ చేయాలనే థాట్ కూడా లేదు. బట్ స్టోర్‌లోకి వచ్చిన తర్వాత ఐ హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ కలెక్షన్. ఎందుకు మిస్ అయ్యాను అనుకున్నాననమాట. అలా అన్ని డ్రెస్సులు చూసాను. ఫైనల్లీ ఐ పర్చేస్డ్ 2 డ్రెసెస్ ఐ గెస్. సో నాకైతే ఈ బ్లాక్ అండ్ రెడ్ డ్రెస్ సూపర్‌గా నచ్చింది. చాలా బాగా నచ్చిందనమాట. బట్ నేనైతే ఈ డ్రెస్ పర్చేస్ చేయలేదు. నెక్స్ట్ టైమ్ తీసుకుందామని చెప్పి వదిలేసాను. బట్ 2 డిఫరెంట్ డ్రెసెస్ అయితే కొన్నాననమాట. అండ్ అలానే కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షార్ట్స్ కూడా షూట్ చేశాను. హోప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ హోమ్. నేను ఇంటికొచ్చి కూడా చాలా సేపు అవుతుందనమాట. వచ్చి అలా కొంచెం సేపు కూర్చొని ఫ్రెండ్స్ అందరం కబుర్లు చెప్పుకొని రేపు ఏం చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అండ్ అలానే మన లైక్ చిన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ క్రిస్మస్ అని కూడా మాట్లాడుకున్నాము అనమాట. సో ఇట్ ఈస్ లైక్ మెమరీస్ కదా, అందుకనే ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అదంతా మాట్లాడుకున్నాము. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ టు ర్యాప్ ద ప్రెజెంట్స్. సో యాక్చువల్లీ నేను గిఫ్ట్స్ ఇచ్చే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారనమాట. అందుకనే వీడియో లేట్గా షూట్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను వీడియో లేట్గా షూట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వీ హ్యావ్ టు హైడ్ ద గిఫ్ట్స్ ఫ్రమ్ దెమ్ కదా. అండ్ వాళ్ళు కూడా నాకు ఐ నో దే హ్యావ్ బాట్ గిఫ్ట్స్ ఫర్ మీ అండ్ వాళ్ళు నా దగ్గర నుంచి హైడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సో ఫైనలీ నౌ ఇట్స్ టైమ్ టు ర్యాప్. సో ఒకసారి ఇప్పుడు ర్యాప్ చేసేస్తే నేను మీకు ఏం గిఫ్ట్స్ కొన్నానో చూపించలేను కదా. అందుకని చెప్పి ఫస్ట్ నేను ఏం గిఫ్ట్స్ పర్చేస్ చేశానో చూపించి దెన్ ఐ విల్ ర్యాప్. సో నేనైతే లైక్ ఫ్యూ మెంబర్స్కే ఇస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ నేను అప్పుడు హాలోవీన్కి ఇచ్చేసాను కదా. సో అప్పుడు హాలోవీన్కి ఎవరికైతే ఇవ్వలేదో గిఫ్ట్స్ ఇప్పుడు నేను వాళ్ళకి క్రిస్మస్కి ఇస్తున్నాను అనమాట. సో క్రిస్మస్కి ఇస్తున్న గిఫ్ట్స్ ఆర్ లైక్ సో ప్రెషియస్ టు మీ అండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్కి ఇస్తున్నాను. సో వీళ్ళకి లైక్ ఐ నో దెమ్ పర్సనలీ కదా. సో అందుకని వాళ్ళు ఏం యూజ్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఏ ఐటమ్ లేదు, వాళ్ళకి ఏది బాగా సెట్ అవుతుందో ఐ నో.
సో అందుకని చెప్పి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క గిఫ్ట్ పర్చేస్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎక్స్బాక్స్ కంట్రోలర్. సో మా ఫ్రెండ్ బాగా గేమ్స్ ఆడతారనమాట, అందుకనే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి వైర్లెస్ కంట్రోలర్. సో ఫర్ అనదర్ ఫ్రెండ్ ఐ పర్చేస్ ద మ్యాగ్సేఫ్. హోప్ యూ కెన్ సీ. సో మ్యాగ్సేఫ్ మీకు తెలుసు కదా, ఐఫోన్ 12 Pro ఆర్ 12 Pro Maxకి మనకి మ్యాగ్సేఫ్ ఛార్జర్ ఉంటుంది ఫర్ ఆల్ ఐఫోన్ 12 సిరీస్. సో ఐ పర్చేస్డ్ మ్యాగ్సేఫ్ ఫర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రెండ్కి స్వారోష్కి చైన్ కొన్నాను. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఇలాంటి చైనే వేసుకొని వెళ్తే షీ లైక్డ్ ఇట్ సో మచ్, అందుకని చెప్పి నేను తనకి పర్చేస్ చేశాను అనమాట. సో ఇట్ ఈస్ లైక్ ఏ బ్లాక్ స్వాన్. మీకు కనిపించట్లేదు ఐ నో, బికాస్ అక్కడ బ్లాక్ అండ్ బ్లాక్ కలిసిపోయింది కదా. నేను ఇది ఎలా ఉంటుంది అని పిక్చర్ పక్కనేస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో బ్లాక్ స్వాన్ నెక్లెస్. సో దిస్ ఇస్ ఫ్రమ్ స్వారోష్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పర్ఫ్యూమ్. సో దిస్ ఈస్ ఫ్రమ్ టామీ. నాకు చాలా ఇష్టం ఈ పర్ఫ్యూమ్, స్మెల్ సూపర్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్రెష్ సెంట్ అనమాట. సో నెక్స్ట్ ఐ హ్యావ్ వన్ మోర్ ఎక్స్బాక్స్ కంట్రోలర్. ఇది వచ్చేసి వైర్డ్ కంట్రోలర్ అనమాట. బేసికలీ 2 వైర్లెస్ కొందామని స్టోర్కి వెళ్ళాను, బట్ ఒకటే వైర్డ్ ఉంది, ఒకటి వైర్లెస్ ఉందనమాట. ఇంకా తప్పక వైర్డ్ ఒకటి వైర్లెస్ ఒకటి తీసుకున్నాను. సో దిస్ ఇస్ ఫర్ వన్ మోర్ ఫ్రెండ్. మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్, యాపిల్ మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్. సో ఇది నేను రీసెంట్గా పాకెటెక్లో అన్బాక్సింగ్ పెట్టాను కదా, ఆ వీడియో చూసి మా ఫ్రెండ్ కాల్ చేసి నాకు నచ్చింది అది, ఐ హ్యావ్ టు పర్చేస్ అని అందనమాట. వద్దొద్దు, యూ వెయిట్, ఐ విల్ గో అండ్ గెట్ ఇట్ ఫర్ యూ అని చెప్పి నిన్న చూసారా మీరు, బెస్ట్ బైకి వెళ్ళాను. లైక్ చెప్పాను కదా పాకెటెక్ గ్యాడ్జెట్ పర్చేస్ చేయడానికి వెళ్ళాను అని. సో నాకు ఆ గ్యాడ్జెట్ అండ్ అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్ కోసం ఈ గిఫ్ట్స్ అని పర్చేస్ చేశాను. సో దిస్ ఇస్ ఫ్రమ్ బెస్ట్ బై. సో ఒకసారి ఇప్పుడు మనం ఈ గిఫ్ట్స్ అని ర్యాప్ చేద్దాము. అండ్ నేను గిఫ్ట్ ర్యాప్ కూడా పర్చేస్ చేసుకొని వచ్చాను అనమాట. సో యా, నౌ లెట్స్ ప్యాక్ ద గిఫ్ట్స్. ఏ టైమ్ టు ర్యాప్. సో నేనైతే గిఫ్ట్ ర్యాప్ స్టార్ట్ చేసేసాను అనమాట. సో నాకు ఒక డౌట్ వచ్చింది, యూజువల్గా మీరు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు ఐ యూస్ టు గో టు మై గ్రాండ్ మామ్స్ హోమ్, నాట్ ఎగ్జాక్ట్లీ గ్రాండ్ మామ్, మా తాతమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. మా తాతమ్మ అంటే లైక్ మై గ్రాండ్ మామ్స్ మామ్. సో అలా నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఐ వాజ్ షేరింగ్ విత్ మై ఫ్రెండ్ ఎర్లియర్. సో యా, ఇక్కడైతే నేను ప్యాకింగ్ చేస్తున్నాను. ఫస్ట్లో కట్ చేసినప్పుడు అయితే అది జిగ్జాగ్గా వచ్చింది, అసలు స్ట్రైట్గానే కట్ అవ్వలేదు ఆ పేపర్. తర్వాత ఒక్కదాన్నే ఉన్నాను కదా, సింగిల్ హ్యాండ్తో ఆ టేప్ మళ్ళీ ఇవన్నీ ఫోల్డింగ్స్ అన్నీ కష్టమైపోయింది. అలా టేప్ కట్ చేస్తుంటే అది మళ్ళీ నా చేతికే అతుక్కుపోతుంది అనమాట. సో మళ్ళీ చిన్నగా కట్ చేసుకొని మళ్ళీ స్లోగా గిఫ్ట్ ర్యాప్ చేసేసాను. సో యాక్చువల్లీ ఈ ఇయర్ కోవిడ్ కాబట్టి మాకు ఆఫీస్లో ఈ ఇయర్ క్రిస్మస్ హడావిడి ఏమీ లేదు. లేకపోతే కనుక మాకు యూజువల్లీ క్రిస్మస్ బాగా చేస్తారనమాట ఆఫీసెస్లో కూడా. లైక్ 5 days ఉంటుంది కదా, సో ఆ వీక్ అంతా సెలబ్రేట్ చేస్తారు. సో ఒకరోజు లైక్ కుకీ డెకరేషన్స్ అని, అంటే ఏంటి అంటే లైక్ మనకి కుకీస్ ఇస్తారు, వాటిని మనం డెకరేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ శాంటా. సో సీక్రెట్ శాంటా అయితే మాకు చాలా గిఫ్ట్స్ వస్తాయి. సో ఆఫీస్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరికి గిఫ్ట్స్ ఇస్తారనమాట. లైక్ ఎవరుకి ఇవ్వాలి అనేది ఏం రాయరు, గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు, ఎవరిది వాళ్ళు వెళ్ళి పిక్ చేసుకోవాలన్నమాట. సో అలా చాలా ఫన్గా ఉంటుంది. అందరూ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ కనిపించినాయి అని పిక్ చేసుకునేవాళ్ళు, బట్ పెద్ద పెద్ద బ్యాగ్స్లో ఏమో చాలా చిన్న గిఫ్ట్స్ ఉండేవి. దిట్ ఈస్ లైక్ సో ఫనీ మెమరీ. బట్ ఇయర్ అయితే నేను ఆ సీక్రెట్ శాంటాని మిస్ అయిపోతున్నాను. హోప్ మనకి కోవిడ్ త్వరగా పోవాలని కోరుకుంటున్నాను. సో లెట్స్ విష్ ఏమవుతుందో. సో ఫైనల్లీ నేనైతే ప్యాకింగ్ కూడా చేసేసాను, గిఫ్ట్ ప్యాక్. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓకేగా వచ్చింది అనమాట, లేటర్ ఆన్ చేస్తూ ఉండగా సూపర్గా వచ్చేసాయి. సో ఫైనల్లీ మై గిఫ్ట్స్ చూడడానికి మొత్తం ఒకటేలాగా ఉంది. లైక్ దీస్ ఆర్ లైక్ డిఫరెంట్ అనమాట. మొత్తం ఒకటే కలర్తో ప్యాక్ చేశాను చూడడానికి బాగుంటుంది అని చెప్పి. సో దీస్ ఆర్ మై గిఫ్ట్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మా ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతారో చూడాలని ఉంది. ఐ హోప్ అందరికీ గిఫ్ట్స్ నచ్చుతాయి అని అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇదైతే ఇవాళ క్రిస్మస్ ఈవ్. నేనైతే ఇలా గిఫ్ట్స్ అని తెచ్చుకొని గిఫ్ట్ ప్యాక్ చేసుకొని అన్నీ రెడీగా ఉన్నాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. సో మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ రేపు వస్తుంది వ్లాగ్. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది. బట్ ఇంట్రోలో మాత్రం నేను మీకు క్రిస్మస్ ఈవ్ అండ్ క్రిస్మస్ రెండు చూపిస్తానని అన్నాను, బట్ అన్ఫార్చునేట్లీ పెద్దదైపోతుంది అని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవాళ ఇండియాలో క్రిస్మస్ కాబట్టి ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ క్రిస్మస్.
శాంటా బదులు నేను మీ అందరికీ మీకు విషెస్ అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ సీ యూ ఆల్ టుమారో విత్ మై క్రిస్మస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.